పెడగాజీలో మరొక ముఖ్యమైనటువంటి టాపిక్. ప్రతిసారి ఎగ్జామ్‌లో 1 లేదా 2 ప్రశ్నలు వచ్చేటటువంటి టాపిక్‌గా మనం చూద్దాం. అదే మార్గదర్శకత్వం మరియు మంత్రణ. గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్. గైడెన్స్ అంటే ఏంది? కౌన్సెలింగ్ అంటే ఏంది? ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏంది? పాఠశాల స్థాయిలో గైడెన్స్ ఎప్పుడు అవసరం? కౌన్సెలింగ్ ఎప్పుడు అవసరం? గైడెన్స్ ఎన్ని రకాలు? కౌన్సెలింగ్ ఎన్ని రకాలు? మరి గైడెన్స్ కౌన్సిలింగ్లో సోపానాలు ఏమున్నాయి? వాటిని ఎలా వినియోగించాలి? ఈ గైడెన్స్ కౌన్సిలింగ్ వల్ల వ్యక్తికి కానీ పాఠశాల విద్యార్థులకు కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని చూద్దాం. ఉపాధ్యాయుడు కేవలం బోధకుడే కాదు, పిల్లలకు మార్గదర్శకుడు. పిల్లలు సమస్యతో బాధపడుతున్నప్పుడు ఒక మంత్రకుని కౌన్సిలర్ పాత్ర కూడా టీచర్ అనే వ్యక్తి దాన్ని పోషించాలి. అందుకని ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మీద టీచర్లకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సిలబస్లో ఈ యొక్క టాపిక్ని మనకు పొందుపరచడం జరిగింది. మార్గదర్శకత్వం మరియు మంత్రను అంటున్నాం. ముందు మనం మార్గదర్శకత్వం అంటే మరి గైడెన్స్ అంటాం, దీన్ని కౌన్సిలింగ్ అంటాం. మరి గైడెన్స్ అంటే ఏంది మనం చూద్దాం. మార్గదర్శకత్వం అనే భావన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది చూద్దాం. జీవితంలో వ్యక్తి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాడు. ఆ సమస్యలకు తనకున్న జ్ఞానంతో కానీ, తనకున్న ప్రజ్ఞా పాఠవాలతో కానీ తన సమస్యలు తానే పరిష్కారం చేసుకుంటూ జీవిత గమనంలో ముందుకు సాగుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు తన సమస్యలు తాను పరిష్కారం చేసుకోవడంలో వైఫల్యం చెంది తీవ్ర మనోవేదనకు, సంఘర్షణకు గురయ్యే ఆస్కారం కూడా ఉంది. అలాంటి సందర్భంలో ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి ఏదో ఒక సహాయాన్ని ఆర్జిస్తాడు, ఏదో ఒక సలహా ప్రక్రియను ఆర్జిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తి తన జీవిత మనుగడలో, తన జీవిత ప్రయాణంలో అనేకమైనటువంటి సమస్యలకు గురవుతూ ఉంటాడు. తనకున్న ప్రజ్ఞా పాఠవాలతో ఆ సమస్యలు తనకు తానే పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని సమస్యలు తాను పరిష్కారం చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడే స్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కోరుతూ ఉంటాడు. అంటే ఇతరుల యొక్క సహాయం అనేది ఆ వ్యక్తికి అవసరమవుతుంది. లేకపోతే మూర్తిమత్వం చిన్నాభిన్నమై తీవ్రమైనటువంటి సంఘర్షణకు గురయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఈ బయటికి వచ్చినవే మార్గదర్శకత్వం అండ్ మంత్రణ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనే భావన బయటికి రావడం జరిగింది. ఏంటి గైడెన్స్, ఏంటి కౌన్సిలింగ్ అనేది చూద్దాం. మార్గదర్శకత్వం మరియు మంత్రణము అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. మరి మార్గదర్శకత్వం అనే భావన 20వ శతాబ్దంలో, ఈ మార్గదర్శకత్వం అనే భావన 20వ శతాబ్దంలో అమెరికా దేశంలో బయలుదేరింది. ఇది 20వ శతాబ్దంలో అమెరికా దేశంలో ఈ మార్గదర్శకత్వం అనే భావన బయటికి రావడం జరిగింది. ఇది మార్గదర్శకత్వం ప్రారంభంలో ఔద్యోగిక అంటే వొకేషనల్ ఉద్యోగ రంగాలలో ఎదుర్కొనే సమస్యల మీద సహాయ సహకారాలు ఇవ్వడం కోసం ఇది శతాబ్దం 20లో మార్గదర్శకత్వం అనే భావన అమెరికా దేశం నుంచి బయటికి రావడం జరిగింది. 1908వ సంవత్సరంలో ఫ్రాంక్ పర్సన్, ఈ యొక్క ఫ్రాంక్ పర్సన్ అనేటటువంటి వ్యక్తి బోస్టన్ వొకేషనల్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి గైడెన్స్ సెంటర్గా మనం దీన్ని పేర్కొంటూ ఉంటాం. అంటే మార్గదర్శకత్వం అనేది 20వ శతాబ్దంలో అమెరికా దేశంలో బయలుదేరింది. అమెరికా దేశంలో ఔద్యోగిక రంగంలో అంటే వొకేషనల్లో ఉద్యోగ రంగంలో ఎదుర్కొనే సమస్యల మీద తగిన సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఫ్రాంక్ పర్సన్ అనేటటువంటి వ్యక్తి 1908లో బోస్టన్ వొకేషనల్ బ్యూరోని ఏర్పాటు చేసి ఈ ఉద్యోగ రంగాలలో ఎదుర్కొనే వ్యక్తులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గైడెన్స్ సెంటర్గా మనం దీన్ని పేర్కొంటాం. బోస్టన్ వొకేషనల్ బ్యూరోని మొట్టమొదటి గైడెన్స్ సెంటర్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఇలా ఔద్యోగిక రంగంలో ప్రారంభమైనటువంటి మార్గదర్శకత్వం
ఔద్యోగిక రంగంలో ప్రారంభమైనటువంటి మార్గదర్శకత్వం జాన్ డూయి తన అనుచరులు జాన్ డూయి జాన్ డూయి తన అనుచరులు ఈ యొక్క వ్యవహారిక సత్తావాదాన్ని బయటికి తీసుకురావడంతో ఫ్రాగ్మెంటిజం వ్యవహారిక సత్తావాదాన్ని బయటికి తీసుకురావడంతోనే విద్య లక్ష్యాలనేవి పెరిగి ఎప్పుడైతే జాన్ డూయి తన అనుచరులు ఈ ఫ్రాగ్మెంటిజాన్ని బయటికి తీసుకొచ్చారో మార్గదర్శకత్వం అనేది విద్యారంగంలో కూడా రావడం జరిగింది. అంటే మార్గదర్శకత్వం ప్రారంభంలో ఔద్యోగిక రంగంలో ప్రారంభమైంది, అమెరికా దేశంలో ప్రారంభమైంది. ప్రపంచంలో మొట్టమొదటి గైడెన్స్ సెంటర్ 1908లో ఫ్రాంక్ పర్షన్ ఏర్పాటు చేసిన బోస్టన్ వొకేషనల్ బ్యూరో మనం మొట్టమొదటి గైడెన్స్ సెంటర్గా పేర్కొంటూ ఉంటాం. ఇలా ఔద్యోగిక రంగంలో ప్రారంభమైన మార్గదర్శకత్వం ఆ తర్వాత జాన్ డూయి తన అనుచరులు ఫ్రాగ్మెంటిజాన్ని బయటికి తీసుకురావడంతోనే వ్యవహారిక సత్తావాదాన్ని బయటికి తీసుకురావడంతోనే ఈ యొక్క మార్గదర్శకత్వం విద్యా లక్ష్యం మారింది, విద్యార్థి యొక్క ఆసక్తులు మారాయి, విద్యా లక్ష్యాలు కూడా మారాయి. దానితో గైడెన్స్ విద్యారంగంలో కూడా రావడం జరిగింది. మరి మార్గదర్శకత్వం అంటున్నా మార్గదర్శకత్వం అంటే ఏంటి, దానికి నిర్వచనాలు ఏమి? మార్గదర్శకత్వం అనే భావనకు నిర్వచనాలు వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి ఆ వ్యక్తికి అందించే సహాయ ప్రక్రియను మార్గదర్శకత్వం అంటాడు. జోన్స్ మరియు రూత్ స్టాంగ్ అనేటటువంటి విద్యావేత్త వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి ఆ వ్యక్తికి అందించే సహాయ ప్రక్రియ మార్గదర్శకత్వం. తనకు తాను సహాయం చేసుకోవడానికి ఆ వ్యక్తికి అందించే సహాయ ప్రక్రియను మార్గదర్శకత్వం అంటాడు జోన్స్ మరియు రూత్ స్టాంగ్ అనేటటువంటి విద్యావేత్త. మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అంటాడు. మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య అంటాడు క్రిస్టాన్ అనేటటువంటి విద్యావేత్త వ్యక్తిగత విద్యగా పేర్కొంటాడు. యువకులు తమలో తాము ఇతరులతో పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే ప్రక్రియను చూడండి ఎంత బాగా చెప్పాడు. యువకులు తమలో తాము ఇతరులతో అంటే పక్కవారితో పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సహాయ ప్రక్రియను మార్గదర్శకత్వం అంటాడు కార్యనిర్వాహక సిద్ధాంతకర్త స్కిన్నర్. ఎవరు? స్కిన్నర్ మనకు ఈ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది సర్దుబాటు పెంపొందించుకోవడానికి తోడ్పడే ప్రక్రియ. యువకులు తమలో తాము ఇతరులతో పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే ఒక సహాయ ప్రక్రియను స్కిన్నర్ మార్గదర్శకత్వం అంటాడు. భవిష్యత్తును తెలివిగా రూపొందించుకోవడానికి తోడ్పడే సహాయ ప్రక్రియే మార్గదర్శకత్వం అంటాడు సెకండరీ విద్యా కమిషన్. భవిష్యత్తును తెలివిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించుకోవడానికి దోహదపడే ప్రక్రియే మార్గదర్శకత్వం అంటాడు సెకండరీ విద్యా కమిషన్. ఈ సెకండరీ విద్యా కమిషన్ ఎవరైనా లక్ష్మణస్వామి మొదలాయర్ భవిష్యత్తును తెలివిగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవడానికి దోహదపడే ప్రక్రియని మార్గదర్శకత్వంగా పేర్కొంటారు. తమ గురించి తమ ప్రపంచం గురించి అవగాహన చేసుకోవడానికి దోహదపడే ప్రక్రియే మార్గదర్శకత్వం అంటాడు స్టోన్ అనేటటువంటి విద్యావేత్త. మార్గదర్శకత్వం అంటే ఏమన్నాడు? తమ ప్రపంచం గురించి అవగాహన చేసుకోవడానికి దోహదపడే ప్రక్రియను షెర్జర్ మరియు స్టోన్ అనేటటువంటి విద్యావేత్తలు మార్గదర్శకత్వంగా పేర్కొన్నారు. షెర్జర్ అండ్ స్టోన్ అనేటటువంటి విద్యావేత్తలు. చూడండి,
వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియను మార్గదర్శకత్వం అన్నాడు జోన్స్ రుస్టాక్. మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అంటాడు క్రిస్టాన్. యువతి యువకులు తమలో తాము ఇతరులతో పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే ప్రక్రియ మార్గదర్శకత్వం అంటాడు స్కిన్నర్. భవిష్యత్తును తెలివిగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవడానికి దోహదపడే ప్రక్రియ మార్గదర్శకత్వం అంటాడు సెకండరీ విద్యా కమిషన్. తమలో తాము తమ ప్రపంచం గురించి అవగాహన చేసుకోవడానికి దోహదపడే ప్రక్రియ మార్గదర్శకత్వం అంటాడు షెర్జర్ అండ్ స్టోన్ అనేటటువంటి విద్యావేత్తలు. ఇవి మార్గదర్శకత్వం మీద ఉన్నటువంటి నిర్వచనాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇలా ఉన్నటువంటి మార్గదర్శకత్వం కేవలం ఒక సహాయ ప్రక్రియ మాత్రమే. ఇది వ్యక్తిని ఆదేశించదు, నిర్దేశించదు, ఆజ్ఞాపించదు. ఇది కేవలం ఒక సహాయ ప్రక్రియ మాత్రమే. అంటే ఒక వ్యక్తి తన సమస్యను తాను పరిష్కారం చేసుకోలేనప్పుడు తాను పరిష్కారం చేసుకునే విధంగా సహాయపడే ప్రక్రియే మార్గదర్శకత్వం. 10వ తరగతి పూర్తయింది. పిల్లవాడు ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. ఆ పిల్లవానికి విద్యా బోధించే టీచర్గా అతని సామర్థ్యం మీకు తెలుసు కాబట్టి వాని ప్రజ్ఞా పాఠవాలకు అనుగుణంగా ఈ కోర్సు తీసుకోమని మీరు ఇచ్చే సలహా ఒక మార్గదర్శకత్వం. ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నాడు, ఉద్యోగంలో ఇలా చేస్తే బాగుంటుందని మీరు చెప్పే ఒక మంచి మాట మార్గదర్శకత్వం. అంటే మార్గదర్శకత్వం కేవలం ఒక సహాయ ప్రక్రియ. మార్గదర్శకత్వం వ్యక్తిలో సర్దుబాటును పెంపొందిస్తుంది, సర్దుబాటు తత్వాన్ని పెంపొందిస్తుంది, స్వీయ అవగాహన కలిగిస్తుంది. చూడండి, స్వీయ అవగాహన కలిగిస్తుంది. గైడెన్స్ అనేది స్వీయ అవగాహన కలిగిస్తుంది, సర్దుబాటు పెంపొందిస్తుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి తోడ్పడుతుంది. లక్ష్య మార్గంలో ఇది తోడ్పడుతుంది. మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా అంటే పర్సనాలిటీ చిన్నాభిన్నం కాకుండా కాపాడుతూ ఉంటుంది. ఆత్మసిద్ధిని కలిగిస్తుంది మార్గదర్శకత్వం. వాస్తవ జీవితాన్ని తెలియజేస్తుంది మార్గదర్శకత్వం. వ్యక్తిలో ఇది సర్దుబాటు తత్వాన్ని పెంపొందిస్తూ ఉంది. సర్దుబాటు మార్గదర్శకత్వం. అయితే ఇక్కడ మనం చిన్న ఉదాహరణ చూద్దాం. పిల్లవాడు కొత్తగా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కు హాస్టల్కి వచ్చాడు. ఇంటి దగ్గర స్వేచ్ఛగా పెరిగిన పిల్లవాడు హాస్టల్లో ఉండే వాతావరణాన్ని సర్దుబాటు కాలేక ఈ చదువొద్దు ఏమొద్దు అని బ్యాగ్ చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాను సిద్ధమయ్యాడు. అలా వెళ్ళిపోతున్న పిల్లవాడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాను, ఈ చదువు నాకు వద్దు అన్నాడు. అప్పుడు ప్రిన్సిపాల్ కుసబెట్టి అతనికి 4 మాటలు చెప్పాడు. ఇల్లు వేరు, హాస్టల్ వేరు, జీవితంలో లక్ష్యం ఉండాలి, విజ్ఞానం పొందాలంటే కష్టం ఉంటుంది, కొద్దిగా కష్టపడితే భవిష్యత్తులో సుఖం ఉంటుందని 4-5 మంచి మాటలు చెప్పాడు. ఆ 4-5 మంచి మాటలు అయినటువంటి విద్యార్థి తిరిగి మళ్ళా ఆ బయటకు వచ్చిన విద్యార్థి బ్యాగ్ తీసుకుని మళ్ళీ హాస్టల్కే వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అక్కడ ఆ ప్రిన్సిపాల్ చెప్పింది ఒక మార్గదర్శకత్వం. అంటే సర్దుబాటు తత్వాన్ని పెంపొందిస్తుంది, స్వీయ అవగాహన కలిగిస్తుంది. అంటే తన యొక్క సామర్థ్యం ఏందో, తన యొక్క లక్ష్యం ఏందో, తన సామర్థ్యం మేరకు ఏ పని చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటానో తన గురించి తాను తెలియజేస్తుంది మార్గదర్శకత్వం. అదేవిధంగా లక్ష్య సాధనలో తోడ్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ మార్గదర్శకత్వం అనేది తోడ్పడుతుంది. మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా, పర్సనాలిటీ చిన్న భిన్నం కాకుండా, డిఫెన్సివ్ మెకానిజం వినియోగించకుండా రక్షక తంత్రాల అవసరం లేకుండా కాపాడగలుగుతుంది మార్గదర్శకత్వం. డిఫెన్సివ్ మెకానిజం అవసరం లేకుండా, ఈ పర్సనాలిటీ దెబ్బతినకుండా మార్గదర్శకత్వం అనేది మనకు కాపాడుతూ ఉంటుంది. ఇది మార్గదర్శకత్వం యొక్క ఒక లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆత్మసిద్ధిని ప్రబోధిస్తుంది. ఒక మంచి పౌరునిగా జీవించడానికి మార్గదర్శకత్వం తోడ్పడుతుంది. మార్గదర్శకత్వం ఒక సహాయ ప్రక్రియ అంటే ధన రూపంలో, ఆస్తి రూపంలో, డబ్బు రూపంలో ఇచ్చేది కాదు, మాట సహాయం. ఒక ఇబ్బందులో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఏమి తెలియక తేమి తోచక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మీరు ఇచ్చే ఒక మంచి మాట, ఒక ప్రేరణ, ఒక వాక్యం, ఇవన్నీ కూడా మార్గదర్శకత్వంగానే మనం పేర్కొంటూ ఉంటాం. ప్రతి వ్యక్తికి మార్గదర్శకత్వం అవసరం. మార్గదర్శకత్వం ఇవ్వడానికి పెద్ద నిర్ణీత క్వాలిఫికేషన్ అవసరం లేదండి. తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తికి అందించేటువంటి ఏ సహాయ ప్రక్రియనైనా మనం మార్గదర్శకత్వంగానే పేర్కొంటూ ఉంటాం.
మరి ఇలా ఉన్నటువంటి మార్గదర్శకత్వాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ న్యూఢిల్లీ వారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెడ్ న్యూఢిల్లీ వారు మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అంటే మార్గదర్శకత్వాన్ని వాళ్ళు 3 రకాలుగా డివైడ్ చేశారు. విద్యాపరమైన మార్గదర్శకత్వం, ఔద్యోగికపరమైన మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఎడ్యుకేషనల్ గైడెన్స్, వొకేషనల్ గైడెన్స్, ఇండివిజువల్ గైడెన్స్ అని చెప్పి 3 రకాలుగా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది మార్గదర్శకత్వాన్ని. అంటే ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ న్యూఢిల్లీ వారు ఈ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వం. చూడండి, విద్యాపరమైన మార్గదర్శకత్వం అంటే విద్యా సంబంధ అంశాల్లో మనం ఇచ్చే గైడెన్స్ని విద్యాపరమైన మార్గదర్శకత్వం అంటాం. ఔద్యోగికపరమైన ఇది వొకేషనల్ గైడెన్స్ అంటాం. వ్యక్తిగత ఇండివిజువల్ గైడెన్స్గా మనం పిలుస్తూ ఉంటాం. విద్యాపరమైన మార్గదర్శకత్వం ఇది 2 రకాలుగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించి ఉంటుంది, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఉంటుంది. ఉపాధ్యాయులకు సంబంధించి ఉంటుంది. విద్యార్థులకు ఏ సందర్భంలో దీన్ని ఇస్తాం? విద్యార్థి కోర్సుల ఎంపిక తరగతిలో సర్దుబాటు కానప్పుడు, విద్య భారంగా భావించినప్పుడు, పరీక్షలంటే భయపడుతున్నప్పుడు, విద్యపై అనాసక్తిని కోల్పోతున్నప్పుడు, ఈ యొక్క పరీక్షల ముందు భయపడుతున్నప్పుడు, ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఇచ్చేటటువంటి గైడెన్స్ని విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వంగా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే పిల్లవాడు కోర్సుల ఎంపికలో ఇబ్బంది పడుతున్నాడు, తరగతిలో సర్దుబాటు కాలేకపోతున్నాడు, అభ్యసనం భారంగా ఫీల్ అవుతున్నాడు, చదువుపై ఆసక్తిని కోల్పోతున్నాడు, ఎగ్జామ్ అంటే భయపడుతున్నాడు, విద్యార్థి ప్రోగ్రెస్ సరిగా లేనప్పుడు, పాఠశాలకు డుమ్మా కొడుతున్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఇచ్చే గైడెన్స్ని విద్యాపరమైనటువంటి గైడెన్స్గా పేర్కొంటూ ఉంటాం. అంటే పిల్లవాడు బాగా చదవనప్పుడు కానీ, పరీక్షలంటే భయపడుతున్నప్పుడు కానీ, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, తరగతిలో సర్దుబాటు కానప్పుడు, క్లాసు పాఠశాలకు క్రమంగా హాజరు కానప్పుడు, ఆ పిల్లవాడికి ఎగ్జామ్ అంటే భయపడుతున్నప్పుడు ఆ పిల్లవాడికి మనం ఇచ్చే గైడెన్స్ని విద్యాపరమైనటువంటి గైడెన్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. దాన్ని ఏమన్నా విద్యాపరమైన మార్గదర్శకత్వం. ఇది విద్యార్థులకు అవసరం వస్తూ ఉంటుంది. తర్వాత ఇది ఉపాధ్యాయులకు కూడా అవసరం. చూడండి, ఇది ఉపాధ్యాయులకు కూడా అవసరం. ఉపాధ్యాయులకు ఎప్పుడు అవసరం సార్? తరగతి గది నిర్వహణలో విఫలమవుతున్నప్పుడు, బోధనా లక్ష్యాలు ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు, మూల్యాంకనం సరిగా నిర్వర్తించినప్పుడు, క్లాసులో నిర్వహణ సరిగా లేనప్పుడు ఆ ఉపాధ్యాయునికి ఇచ్చేటటువంటి గైడెన్స్ని కూడా విద్యా సంబంధిత మార్గదర్శకత్వం, ఎడ్యుకేషనల్ గైడెన్స్గానే మనం పేర్కొంటాం. నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి బోధకులకు క్లాసులో నిర్వహణలో ఇబ్బంది ఉన్నప్పుడు, లెసన్ ప్లాన్ రాయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు, విద్యా లక్ష్యాలు ఎంచుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు, బోధనా ప్రదర్శన సరిగా లేనప్పుడు, సాంకేతిక పరికరాలు వినియోగించడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు, మూల్యాంకనం సరిగా నిర్వర్తించినప్పుడు, విద్యార్థులు సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి మనం ఇచ్చినటువంటి గైడెన్స్ని విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వంగానే మనం పేర్కొంటూ ఉంటాం. అంటే ఈ ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఇది పిల్లకు విద్యార్థులకు ఇస్తాం, అటు ఉపాధ్యాయులకు కూడా ఇస్తాం. ఇది ఇద్దరికీ ఇస్తాం ఈ యొక్క విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వం. ఒక పిల్లవారి చదువు మీద ఆసక్తి లేదు, ఒకప్పుడు బాగా చదివేది ఇప్పుడు చదవడం లేదు, క్లాసులో ఒకటే సర్దుబాటు లేక ఒకటే క్లాసులో స్థిరంగా కూర్చోవడం లేదు, పరీక్ష అంటే కొంతమంది పిల్లలు భయపడుతూ ఉంటారు, విద్యార్థి ప్రోగ్రెస్ సరిగా మార్పు లేదు అంటే వాని యొక్క సాధనలో ఎలాంటి మార్పు లేనప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇచ్చేది విద్యాపరమైన గైడెన్స్గా పేర్కొంటాం. అంటే ఇక్కడ మీరు 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ విద్యాపరమైనటువంటి గైడెన్స్ విద్యార్థులకు ఇస్తాము, ఉపాధ్యాయులకు ఇస్తాం. విద్యార్థులకు విద్యాంశాల్లో ఇస్తాం, ఉపాధ్యాయులకు బోధన మీద మనం ఈ యొక్క విద్యాపరమైన గైడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఇక రెండవది చూద్దాం. రెండవది ఔద్యోగిక పరమైన గైడెన్స్. ఔద్యోగిక పరమైన గైడెన్స్, దీన్ని ఉద్యోగపరమైన గైడెన్స్ అంటాం, లేదా వొకేషనల్ గైడెన్స్ అంటాం. ఇది ఏ సందర్భాల్లో ఇస్తాం, ఇది ఎప్పుడు అవసరమవుతుంది? ఒక వ్యక్తి దీని యొక్క ముఖ్య ఉద్దేశం సరైన వ్యక్తికి సరైన ఉద్యోగం, సరైన క్వాలిఫికేషన్ వ్యక్తికి సరైన ఉద్యోగం దీని ముఖ్య ఉద్దేశం. అర్హత తగ్గ ఉద్యోగం రానప్పుడు, ఏ ఉద్యోగం చేయాలో తికమక అవుతున్నప్పుడు, ఉద్యోగ ఎంపికలో ఇబ్బంది పడుతున్నప్పుడు, ఉద్యోగంలో రాణించకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఉద్యోగంలో బాస్తో సాచనతో సంబంధాలు లేనప్పుడు ఆ వ్యక్తికి మనం ఇచ్చే గైడెన్స్ని ఔద్యోగికపరమైన గైడెన్స్గా పేర్కొంటాం. ఒక వ్యక్తి పీజీ చేశాడు, ఎంబీఏ చేశాడు, ఎంసీఏ చేశాడు, ఏ ఉద్యోగం చేయాలో తెలియక తికమక పడుతున్నాడు. ఆ వ్యక్తికి మనం ఇచ్చే గైడెన్స్ ఔద్యోగికపరమైన. కొంతమంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఉండదు, నిత్యం ఉద్యోగాలు మారుతూ ఉంటారు. అలా మారే వ్యక్తులకు మనం ఇచ్చే గైడెన్స్ ఔద్యోగికపరమైన. కొంతమందికి ఉద్యోగంలో రాణింపు ఉండదు, బాస్తో సంబంధాలు బాగుండవు, సహచరులతో సంబంధాలు బాగుండవు, ఉద్యోగంలో రాణింపు ఉండదు, ఉద్యోగ విధి నిర్వహణలో అలసత్యం ఉంటుంది, విధి నిర్వహణ సక్రమంగా హాజరు కారు. అలాంటి వ్యక్తులకు మనం ఇచ్చే గైడెన్స్ని ఔద్యోగికపరమైన గైడెన్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఔద్యోగికపరమైన గైడెన్స్గానే దాన్ని పేర్కొంటూ ఉంటాం. ఇది ఉద్యోగ రంగంలో వ్యక్తులకు ఇస్తాం, టీచర్లకు కూడా ఇస్తాం. బోధన కాకుండా ఉద్యోగ విషయాల్లో టీచర్లకు దీన్ని కూడా అందిస్తాం. అంటే అందరూ వొకేషనల్ రంగంలో అందరికీ గైడెన్స్ అనేది మనం అందిస్తూ ఉంటాం. దీన్ని ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటాం. విద్యాపరమైన అంశాలు ఇస్తే విద్యాపరమైన మార్గదర్శకత్వం, ఉద్యోగ సంబంధించి ఇస్తే ఔద్యోగిక, సరైన వ్యక్తికి సరైన ఉద్యోగం. నెక్స్ట్ వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఇండివిజువల్ గైడెన్స్. ఇటు విద్యాపరమైన ఔద్యోగపరమైన అంశాలు కాకుండా ఈ వ్యక్తికి ఏ సమస్య ఉన్నా దాని నివారణ కోసం మనం ఇచ్చే సహాయ ప్రక్రియని వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటాం. కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు, ఆస్తి సమస్యలు, సాంఘిక సమస్యలు, ఈ సమస్యల మీద వివాహం, విడాకులు, కుటుంబం, ఆస్తి, ఇలాంటి సమస్యలతో బాధపడే వ్యక్తికి మనం ఇచ్చేటటువంటి గైడెన్స్ని వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటాం, ఇండివిజువల్ గైడెన్స్ అంటాం. కుటుంబంలో ఇబ్బంది ఉండొచ్చు, వివాహ వ్యవస్థలో ఇబ్బంది ఉండొచ్చు, ఆస్తి విషయాల్లో ఇబ్బంది ఉండవచ్చు, సాంఘికంగా సర్దుబాటు కాలేకపోతుండవచ్చు. ఇలాంటి సమస్యలతో బాధపడే వ్యక్తికి మనం ఇచ్చేటటువంటి గైడెన్స్ని వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటాం. ఇవి విద్యాపరమైంది, ఔద్యోగికపరమైంది, ఇది వ్యక్తిగత మార్గదర్శకత్వంగా పేర్కొంటాం. మరి మార్గదర్శకత్వంలో ఎలా అయ్యాలి? మార్గదర్శకత్వంలో 3 సోపానాలు కలవు. మార్గదర్శకత్వంలో 3 సోపానాలు కలవు. 1 దత్తాంశ సేకరణ. 2 మార్గదర్శకత్వం ఇవ్వడం. 3 ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని పరిశీలించడం. ఈ 3 సోపానాలు ఉంటాయి. ఈ యొక్క మార్గదర్శకత్వంలో మనకు 3 సోపానాలు కనబడుతూ ఉంటాయి. మార్గదర్శకత్వంలో 3 సోపానాలు ఉన్నాయి. అంటే మార్గదర్శకత్వం ఇచ్చే ముందు మీరు దత్తాంశాన్ని సేకరించాలి. దత్తాంశాన్ని అంటే ఆ వ్యక్తి ఏ సమస్యతో బాధపడుతున్నాడు, ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నాడో ముందు అతని ప్రాబ్లం మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ యొక్క సమస్య సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు సేకరించాలి. ఆ తర్వాత సమాచారాన్ని సేకరించిన తర్వాత మీరు మంచి గైడెన్స్ ఆయనకు అందించాలి. గైడెన్స్ నిజంగానే సరిపోదు, ఇచ్చిన గైడెన్స్ ఆయన పాటిస్తున్నాడా లేదా పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి. డాక్టర్ చూడండి, ముందు రోగితో మాట్లాడతాడు, రోగితో పరిచయం పెంచుకుంటాడు, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వారానికి రమ్మని చెప్తాడు. ఎందుకు? తన ట్రీట్మెంట్ ఆయన తాను పరిశీలించుకుంటాడు. అంటే ఎంతవరకు పనిచేసిందో చూసుకుంటూ ఉంటాడు. గైడెన్స్ కూడా అంతే. ఈ గైడెన్స్లో సోపానాలు కూడా 3 అవే. దత్తాంశ సేకరణ అంటే సమస్యతో బాధపడుతున్న వ్యక్తి యొక్క సమాచారాన్ని మనం సేకరించాలి, లేదా అతన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన గైడెన్స్ ఆయనకి ఇవ్వాలి. ఇచ్చిన గైడెన్స్ని మనం పరిశీలిస్తూ ఉండాలి,
అలా చేస్తేనే మనం ఇచ్చిన గైడెన్స్ ఎంతవరకు విజయవంతమైందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది మార్గదర్శకత్వమైనటువంటి ప్రక్రియ. మార్గదర్శకత్వంలో 3 అంశాలు ఉన్నాయి. మరి ఇలా ఉన్నట్టు మార్గదర్శకత్వంలో బయటికి వచ్చినటువంటి మరో భావన ఏంటి అంటే మంత్రణం. ఏందది? మంత్రణం, కౌన్సిలింగ్. మరి మంత్రణం అంటే ఏంటి, కౌన్సిలింగ్ అంటే ఏంటి చూద్దాం. మార్గదర్శకత్వంలో సూచనకు ప్రాముఖ్యత ఇచ్చే మార్గదర్శకత్వాన్ని, సూచనకు ప్రాముఖ్యత ఇచ్చే మార్గదర్శకత్వాన్ని మంత్రణం అంటాం. దీన్ని కౌన్సిలింగ్ అంటాం. మార్గదర్శకత్వంలో సూచనకు ప్రాముఖ్యత ఇచ్చే మార్గదర్శకత్వాన్ని మంత్రణం అంటాం. మంత్రణాన్ని ఏమంటామంటే చికిత్సా పద్ధతి అంటాం, ట్రీట్మెంట్ మెథడ్స్ అంటాం. వివిధ సమస్యలతో బాధపడుతూ జీవిత లక్ష్యం తోచక సతమతమవుతున్న వ్యక్తికి దారి చూపే చికిత్సా పద్ధతిని, చికిత్సా పద్ధతి, ట్రీట్మెంట్, ఈ యొక్క చికిత్సా పద్ధతిని మనం మంత్రణం అంటాం. చూడండి, వివిధ జీవిత లక్ష్యం తోచక అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వ్యక్తికి దారి చూపే చికిత్సా పద్ధతిని మంత్రణం అంటాం. అంటే మంత్రణంలో సూచనకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ జీవిత లక్ష్యం తోచక సతమతమవుతున్న వ్యక్తికి దారి చూపే పద్ధతిని మంత్రణం అంటాం. అందుకే మంత్రణాన్ని చికిత్సా పద్ధతి అంటాం. చికిత్సా పద్ధతి, ట్రీట్మెంట్ మెథడ్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటాం. మరి ఏంటి మంత్రణం ఏంటి? మంత్రకుడు మంత్రణార్థిలో తీసుకొచ్చే మానసిక చర్యను మంత్రణం అంటాడు రూత్ స్ట్రాంగ్ అనేటటువంటి విద్యావేత్త. మంత్రకుడు మంత్రణార్థిలో తీసుకొచ్చే మానసిక చర్యను రూత్ స్ట్రాంగ్ ఏమన్నాడు? మంత్రణము అన్నాడు. ఇద్దరి వ్యక్తుల మధ్య గతిశీలక సంబంధమే ఇద్దరి వ్యక్తుల మధ్య గతిశీలక సంబంధం. ఎవరన్నారు దీన్ని అంటే గిల్బర్ట్ రైన్ అన్నాడు. గతిశీలక సంబంధం ఇద్దరు వ్యక్తుల మధ్య, చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య గతిశీలక సంబంధమే మంత్రణము అన్నాడు గిల్బర్ట్ రైన్. అదేవిధంగా తన అవసరాల దృష్ట్యా తెలివైన నిర్ణయాలు చేయడం కోసం, తన అవసరాలు దృష్ట్యా తన ప్రవర్తనలో మార్పులు చేసుకోవడానికి మంత్రకుడు మంత్రణార్థి ఒక ప్రైవేటు సెంటర్లో జరిగే మానసిక చర్యని పెప్సిన్కి మంత్రణం అంటాడు. పెప్సిన్కి అంటే ఆయన మంత్రణం అంటాడు. బాగా చూడండి, క్లయింట్ అండ్ కౌన్సిలర్ మధ్య ఒక ప్రైవేటు సెంటర్లో జరిగే మానసిక చర్యను పెప్సిన్కి మంత్రణం అన్నాడు. ఈ నిర్వచనంలో మనకుంది ఏంది అంటే మంత్రణం ఒక ప్రైవేట్ స్థలం జరుగుతుంది, అది అవసరం ఉన్న వ్యక్తికి జరుగుతూ ఉంటుంది. తన అవసరాల దృష్ట్యా అవసరమైన ప్రవర్తన మార్పులు మార్చుకోవడానికి ఒక ప్రైవేటు సెంటర్లో క్లయింట్ మంత్రకుడు మంత్రణార్థి మధ్య జరిగే ఒక మానసిక చర్యని పెప్సిన్కి మంత్రణం అన్నాడు. నెక్స్ట్ చూడండి, ఇంకొక అద్భుతమైన నిర్వచనం ఉంది, మొర్లాన్ ఇస్తాడు. ఈ యొక్క మొర్లాన్ నిర్వచనం మనకు మంత్రణం మీద ఒక సమిష్టి దృక్పథాన్ని ఏర్పాటు చేస్తాడు. సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తికి ఇతరుల సమస్యలను పరిష్కరించగల తగిన శిక్షణ, అనుభవం ద్వారా ఇతరుల సమస్యలు పరిష్కరించగల వ్యక్తికి మధ్య జరిగే ఒక మానసిక చర్య ప్రక్రియే మంత్రణం అంటాడు మొర్లాన్. చూడండి,
సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తికి సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తికి తగిన శిక్షణ అనుభవం ద్వారా అనుభవం ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించగల వ్యక్తికి మధ్య జరిగే ఒక మానసిక చర్యని మంత్రణం అన్నాడు మొర్లాక్. సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని నేను తగిన శిక్షణ అనుభవం ద్వారా ఇతరుల సమస్యను పరిష్కరించగల వ్యక్తికి మధ్య జరిగే ఒక మానసిక చర్య. అంటే మంత్రకునికి తగిన శిక్షణ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. తగిన శిక్షణ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక ప్రైవేట్ సెంటర్లో జరిగే ప్రక్రియనే పెప్సిన్కి ఏమో మంత్రణం అంటే, పెప్సిన్కి మంత్రణం అంటే ఈయన మొర్లానేమన్నాడు? సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తికి తగిన శిక్షణ అనుభవం ద్వారా ఇతరుల సమస్యను పరిష్కరించగల వ్యక్తికి మధ్య జరిగే ఒక మానసిక చర్య ప్రక్రియ మంత్రణం అన్నారు. దీని నిర్వచనాల బట్టి మనకు మంత్రణంలో 3 అంశాలు ఉంటాయి. మంత్రణంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి మంత్రకుడు ఉంటాడు. ఈయననే కౌన్సిలర్ అంటాం. 2 మంత్రనార్థి ఉంటాడు. ఈయన కౌన్సిలింగ్ లేదా క్లయింట్ అంటాం. 3 సమస్య ఉంటుంది. అంటే మంత్రణం సమస్యతో బాధపడే వ్యక్తికి ఇస్తాం. మార్గదర్శకత్వం విశాలమైంది, సమస్యతో బాధపడే వ్యక్తికి కూడా ఇస్తాం. కానీ మంత్రణం సమస్యతో బాధపడే వ్యక్తికి ఇస్తాం. అందుకే దీన్ని చికిత్సాపాతి అన్నాం, ట్రీట్మెంట్ మెథడ్ అన్నాం. ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాం? రోగం వచ్చిన వాడికి ట్రీట్మెంట్ చేస్తాం, ఆరోగ్యవంతుడికి ట్రీట్మెంట్ చేయం. మంత్రణంలో మంత్రకుడు, కౌన్సిలర్, ఈయన డాక్టర్, మంత్రనార్థి, క్లయింట్ లేదా కౌన్సిలర్ లేదా రోగి, సమస్య, ప్రాబ్లం. ఖచ్చితంగా ఈ 3 ఉంటాయి మంత్రణంలో. అంటే అవసరమైన వ్యక్తికి మాత్రమే మంత్రణం ఇస్తాం, సమస్యతో బాధపడే వ్యక్తికి మాత్రమే మంత్రణం ఇస్తాం. మంత్రణంలో మంత్రనార్థి ఉంటాడు, మంత్రకుడు ఉంటాడు, సమస్య అని ప్రాబ్లం అనేది ఉంటుంది. కౌన్సిలర్, కౌన్సిలింగ్ లేదా క్లయింట్, అదేవిధంగా ప్రాబ్లం అనేది ఉంటుంది. మరి ఈ మంత్రణం ఇచ్చేటప్పుడు మంత్రణంలో 5 సోపానాలు ఉన్నాయి. మంత్రణంలో 5 సోపానాలు ఉన్నాయి. మంత్రణం సోపానాలు సూచించింది ఎవరు అంటే విలియం కాటిల్. ఎవరైనా? విలియం కాటిల్ మంత్రణంలోని సోపానాలను సూచించారు. మంత్రణంలో 5 సోపానాలు ఉన్నాయి. వాటిని సూచించింది విలియం కాటిల్. ఎవరండి? విలియం కాటిల్ సూచించారు. అవి ఏంటి అంటే, 1 సామరస్యం, 2 సంసర్గం లేదా వ్యక్తీకరణ, 3 అర్హత, 4 విశ్వాసం, 5 ముఖాముఖి మంత్రణం. ఇవి మంత్రణంలో సోపానాలు. అంటే సింపుల్గా మంత్రణం అంటే ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మనం దారి చూపించే చికిత్సా పద్ధతిని మంత్రణం అన్నాం. మంత్రణంలో మంత్రకుడు ఉంటాడు, మంత్రనార్థి, క్లయింట్ ఉంటాడు, కౌన్సిలర్ ఉంటాడు, అదేవిధంగా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ మంత్రణంలో 5 సోపానాలు ఉంటాయని చెప్పి విలియం కాటిల్ అనేటటువంటి విద్యావేత్త సూచించారు. సామరస్యం, మంత్రకుడు మంత్రనార్థి మధ్య ముందు సామరస్యం ఏర్పడాలి. సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, రాగానే సమస్య ఏంది అడగొద్దు. ముందు ఆయన యోగక్షేమాలు, ఆయన యొక్క పూర్వ తాలూకా అంశాలు లాంటి మా ఇద్దరి మధ్య సామరస్యం ఏర్పడాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికం లేకుండా సమస్య పరిష్కారం చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి సామరస్యము అంటే సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. క్లయింట్ కౌన్సిలర్ మధ్య, కౌన్సిలర్ మధ్య,
మంత్రకుడు మంత్రనార్థి మధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవడాన్ని సామరస్యము అంటాం. నేరుగా ప్రాబ్లంతో వచ్చే వ్యక్తికి నీకు ఎందుకు వచ్చావు, ఏం ప్రాబ్లం అనొద్దు. ముందు అతనితో మాట్లాడాలి, అతని యోగక్షేమాలు అడగాలి, ఆ తర్వాత సమస్యలోకి వెళ్ళాలి. అంటే ముందు ఇద్దరి మధ్య సత్సంబంధాలు పెరగాలి. దాన్ని సామరస్యం అంటాం. సంసర్గం లేదా వ్యక్తీకరణ. ఇక్కడ మంత్రకుడు కౌన్సిలర్, క్లయింట్ ఇద్దరి మధ్య ఈ సంసర్గం వ్యక్తీకరణ బాగుండాలి. క్లయింట్ ఆయనకు తెలుగు వచ్చు, కౌన్సిలర్కు ఆంగ్లం వచ్చు. ఈయన ఆంగ్లం మాట్లాడొద్దు, క్లయింట్ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. అప్పుడే వాళ్ళ వ్యక్తీకరణ అనేది అర్థమవుతుంది, ఇద్దరి మధ్య సంసర్గం అనేది ఏర్పడుతుంది. అంటే భాషా ప్రసారం, భావ ప్రసారం అనేది ఇద్దరి మధ్య సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత కౌన్సిలర్కు నిర్ణీత క్వాలిఫికేషన్ అర్హత ఉండాలి. ఎవరు పడితే వారు కౌన్సిలర్ మంత్రణం చేయలేరు. మంత్రకునికి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా సమస్యతో బాధపడుతున్న వచ్చినటువంటి క్లయింట్ కౌన్సిలర్ మీద విశ్వాసం ఉండాలి. చూడండి, డాక్టర్ మీద నమ్మకం ఉంటే ఆయన ఏ ట్రీట్మెంట్ చేసినా వ్యాధి నయమవుతుంది. డాక్టర్ మీద మనకు పాజిటివ్ దృక్పథం లేకుండా నెగిటివ్ దృక్పథం ఉంటే ఆయన ఎంతమంది ట్రీట్మెంట్ చేసినా మనకు ఆ యొక్క రోగం అనేది తగ్గదు. అంటే మన వైఖరిని బట్టి కూడా దానిలో కనపడుతుంది. అందుకే విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత చివరికి మంత్రకుడు ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ. ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ, పరిపృచ్ఛ ఇంటర్వ్యూ. అప్పుడు నేరుగా ఎదురుగా కూర్చొని తనకు కావలసినటువంటి సమాచారాన్ని ఇంటర్వ్యూ ద్వారా క్లయింట్ నుంచి స్వీకరించి అతనికి సరిపోయేటటువంటి కౌన్సిలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవి మంత్రణములోని సోపానాలుగా సూచించాడు విలియం కార్టిల్ అనేటటువంటి విద్యావేత్త. 1 సామరస్యం, 2 సంసర్గం లేదా వ్యక్తీకరణ, 3 అర్హత, 4 విశ్వాసము, 5 ముఖాముఖి పరిపృచ్ఛ ఇంటర్వ్యూ చేయాలి. మరి ఇలా ఉన్నటువంటి మంత్రణాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఏమని? మంత్రణాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మంత్రణం ఎన్ని రకాలు? 3 రకాలు. నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్టగ్రహ లేదా దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం. నిర్దేశిక మంత్రణాన్ని విలియమ్సన్ మరియు డార్లీ అనే విద్యావేత్తలు ప్రతిపాదించారు. అనిర్దేశిక మంత్రణాన్ని కార్ల్ రోజర్స్ అనే విద్యావేత్త ప్రతిపాదించాడు. మిశ్రమ మంత్రణాన్ని ఎఫ్సి థార్న్ అనే విద్యావేత్త ప్రతిపాదించాడు. అంటే మంత్రణంలో క్లయింట్ ఆధారంగా చేసుకొని, కౌన్సిలింగ్ ఆధారంగా చేసుకొని మంత్రణాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 నిర్దేశిక మంత్రణం, దీన్ని ప్రతిపాదించింది విలియమ్సన్. 2 అనిర్దేశిక మంత్రణం, దీన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్. 3 శ్రేష్టగ్రహ దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం, దీన్ని ప్రతిపాదించింది ఎఫ్సి థార్న్. నిర్దేశిక మంత్రణానికి ఏంది అంటే ఏంది? ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న క్లయింట్కు మంత్రకుడు, కౌన్సిలర్ తనకు తోచిన విధంగా ఆ సమస్యను పరిష్కారం చేయడాన్ని నిర్దేశిక మంత్రణం అంటాం. దీన్ని సమస్య కేంద్రీకృత మంత్రణం అంటారు. ఏమంటారండి? సమస్య కేంద్రీకృత మంత్రణం అంటాం. అంటే ఇక్కడ సమస్యని, ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారు. నిర్దేశిక మంత్రణం, ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న మంత్రనార్థికి మంత్రకుడు తమకు తోచిన విధంగా ఆ సమస్యను పరిష్కారం చేయడాన్ని నిర్దేశిక మంత్రణం అంటాం. చిన్న ఉదాహరణ చెప్తా. డిగ్రీ అయిపోయిన విద్యార్థి ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో తెలవక ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక క్లయింట్ దగ్గరికి వచ్చింది, ఒక కౌన్సిలర్ దగ్గరికి వచ్చింది ఆ క్లయింట్. అప్పుడు ఆ కౌన్సిలర్ చెప్పాడు, డిగ్రీ అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి బీఈడి ఎంట్రన్స్ పడ్డది, బీఈడి ఎగ్జామ్ రాసి బీఈడి చేయిపో అన్నాడు. సమస్య తక్షణమే పరిష్కారం అయింది కదా. ఇక్కడ సమస్యతో బాధపడుతున్న క్లయింట్ ఏమైనా మాట్లాడా? క్లయింట్కి ఏమైనా స్వేచ్ఛ ఉందా?
పూర్తిగా ఆ సమస్యను ఎవరు పరిష్కారం చేశారు? మంత్రకుడు, కౌన్సిలర్. అంటే సమస్య పరిష్కారం అయింది కదా, అందుకే దీన్ని ఏమన్నాం? సమస్య కేంద్రీకృత మంత్రణం అన్నాం. ఈ మంత్రణంలో క్లయింట్కు స్వేచ్ఛ ఉండదు, అంటే మంత్రణార్థికి స్వేచ్ఛ ఉండదు, ఏమి మాట్లాడు, పూర్తిగా సమస్యనంతా మంత్రకుడే పరిష్కారం చేస్తాడు. తక్కువ సమయంలో సమస్య పరిష్కారం అనేది అవుతుంది ఈ యొక్క మంత్రణంలో. చిన్న పిల్లలకు, నిరక్షరాస్యులకు, మానసిక వైకల్యం గల వ్యక్తులకు ఈ మంత్రణం అత్యంత అవసరం. క్లయింటే పూర్తిగా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న మంత్రణార్థికి మంత్రకుడు తమకు తోచిన విధంగా ఆ సమస్యని పరిష్కారం చేయడాన్ని ఏమన్నా? నిర్దేశిక మంత్రణం అన్నాం. దీన్ని ఎవరు ప్రతిపాదించారు? విలియమ్సన్ మరియు డార్లీ అనే విద్యావేత్తలు ప్రతిపాదించారు. విలియమ్సన్, డార్లీ అనే విద్యావేత్తలు ప్రతిపాదించారు. నెక్స్ట్, అనిర్దేశిక మంత్రణం. దీన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. ఆత్మభావన సిద్ధాంతకర్త కార్ల్ రోజర్స్ దీన్ని ప్రతిపాదించాడు. ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న క్లయింట్కు ఆ సమస్య నివారణ మార్గాలు తెలియజేసి తన సమస్యను తానే పరిష్కారం చేసుకునేటట్టు చేయడాన్ని అనిర్దేశిక మంత్రణం అంటాడు కార్ల్ రోజర్స్. ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న క్లయింట్కు ఆ సమస్య నివారణ మార్గాలు తెలియజేసి తన సమస్యను తానే పరిష్కారం చేసుకునేటట్టు చేయడాన్ని మనం ఏమన్నామంటే అనిర్దేశిక మంత్రణం అన్నాం. ఇక్కడ డిగ్రీ అయిపోయిన, అందుకే ఈ అనిర్దేశిక మంత్రానికి ఉన్న మరో పేరు ఏంటి అంటే సహాయ కేంద్రీకృత మంత్రణం. సహాయ కేంద్రీకృత మంత్రణం. ఏందది? సహాయ కేంద్రీకృత మంత్రణం. సహాయ కేంద్రీకృతం అంట. ఇక్కడ కేవలం సహాయం ఇస్తాం. దీనికి చిన్న ఉదాహరణ చూడండి. నిర్దేశిక మంత్రణంలో డిగ్రీ అయిపోయిన విద్యార్థి వచ్చినప్పుడు పోయి బీఈడీ చేయమన్నాం. అనిర్దేశిక మంత్రణంలో కౌన్సిలర్ ఏం చేస్తాడో తెలుసా? డిగ్రీ అయిపోయి ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో తెలవక ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క క్లయింట్ గుసబెట్టుకొని డిగ్రీ తర్వాత ఉన్నటువంటి కోర్సులు తెలియజేస్తాడు. డిగ్రీ తర్వాత బీఈడీ ఉంది, పీజీ ఉంది, ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది, రకరకాల వృత్తి విద్య కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు తెలియజేస్తాడు. ఆ కోర్సు యొక్క లాభ నష్టాలు తెలియజేస్తాడు. లాభాలు చెప్తాడు, నష్టాలు చెప్తాడు, కోర్సు మార్గాలు చెప్తాడు. అప్పుడు క్లయింటు తన సామర్థ్యం మేరకు, తన ఉన్న కాలం మేరకు, తన ప్రజ్ఞ మేరకు తాను నచ్చిన కోర్సును ఎంపిక చేసుకొని తన సమస్యను తానే పరిష్కారం చేస్తుంది. దీనిలో క్లయింటుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన సమస్యను తానే పరిష్కారం చేసుకున్నామన్న ఆత్మసిద్ధి, ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది ఈ యొక్క అనిర్దేశిక మంత్రణం. అక్షరాస్యులకు ఇది అత్యంత అవసరం. అనిర్దేశిక మంత్రణం ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కారం చేసుకునేటట్టు చేసేది అనిర్దేశిక మంత్రణం. అందుకే దీన్ని సహాయ కేంద్రీకృత మంత్రణం అని. ఇక్కడ మంత్రకుడు, కౌన్సిలర్ ఏం మాట్లాడు, మార్గాలు తెలియజేస్తాడు, కన్క్లూజన్ చెప్పాడు, దానికున్న మార్గాలు తెలియజేస్తాడు. అప్పుడు ఇద్దరు మంత్రనాడి, మంత్రకుడు, క్లయింటు, కౌన్సిలర్ ఇద్దరు యాక్టివ్గా ఉండి క్లయింటు తన సమస్యను తానే పరిష్కారం చేసుకునేటట్టు చేస్తుంది ఈ యొక్క అనిర్దేశిక మంత్రం. ఆ తర్వాత బయటికి వచ్చింది మిశ్రమ మంత్రణం లేదా శ్రేష్టగ్రహణ మంత్రణం లేదా దార్శనిక మంత్రణం. దీన్ని ప్రతిపాదించింది ఎఫ్సి థార్న్ అనేటటువంటి విద్యావేత్త ప్రతిపాదించాడు. దీన్ని ఎఫ్సి థార్న్ అనే విద్యావేత్త. ఈయన ఏమంటాడంటే ఎప్పుడు నిర్దేశిక మంత్రణం పనికిరాదు, ఎప్పుడు అనిర్దేశిక మంత్రణం పనికిరాదు. వచ్చిన వ్యక్తిని బట్టి, ఉన్న సమస్యను బట్టి మనం రెండింటిని మిక్స్ చేసుకుంటూ మంత్రణం ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ మిశ్రమ మంత్రణాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ మిశ్రమ మంత్రణంలో, మిశ్రమం అంటేనే రెండు కలిసి ఉంటాయి. ఈ మిశ్రమ మంత్రణంలో 4 టూల్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి సలహా, ఒకటి సూచన, 2 సలహా, 3 సమ్మతింప చేయడం అంటే ఒప్పించడం అంట. ఒప్పించడం. 4 వ్యాఖ్యానించడం అంట.
అంటే మిశ్రమ మంత్రణంలో 4 టూల్స్ ఉన్నాయి. సూచన, కొన్ని అంశాలు సూచిస్తాడు, కొన్ని సలహాలు ఇస్తాడు, కొన్ని ఒప్పిస్తాడు, కొన్ని లాభ నష్టాలు వ్యాఖ్యానిస్తాడు. ఈ సూచన, ఒప్పించడం అనేది నిర్దేశిక మంత్రణం టూల్స్. సలహా, వ్యాఖ్యానించడం అనేది అనిర్దేశిక మంత్రణం టూల్స్. ఈ 4 ఏ 2 వినియోగించి మాత్రమే క్లయింట్ యొక్క సమస్యను పరిష్కారం చెయ్యగలము అని చెప్పి ఈ యొక్క మిశ్రమ మంత్రణాన్ని తీసుకొచ్చాడు ఎఫ్సి థార్న్ అనేటటువంటి విద్యావేత్త. దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఉన్నటువంటి సమస్య దీంట్లో ఏమున్నాయి? 4 టూల్స్ ఉన్నాయి. ఏంటి? సూచన, సలహా, సమ్మతింప చెయ్యడం, వ్యాఖ్యానించడం. ఈ 4 అంశాల ఆధారంగానే మనం మంత్రణం చేయొచ్చు అంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీన్నే పాటిస్తున్నారు. దీని ద్వారానే మంత్రణం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎందుకు అంటే అన్నిసార్ల నిరక్షరాస్యులకు, అక్షరాస్యులకు అన్నిసార్లు నిర్దేశకం పనికిరాదు, అనిర్దేశకం పనికిరాదు. వచ్చిన వ్యక్తిని బట్టి, ఉన్న సమస్యని బట్టి, మనం ఇచ్చేటటువంటి క్లయింట్ ఆధారంగా, మనం ఇచ్చేటటువంటి క్లయింట్ యొక్క వైఖరి ఆధారంగా మనం ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయగలుగుతూ ఉంటాం. ఇవి మంత్రణం యొక్క రకాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి మార్గదర్శకత్వం మంత్రణం వల్ల మనకు కలిగే లాభాలేంటి? ఆత్మసిద్ధి కలుగుతుంది. మూర్తిమత్వం చిన్నాభిన్నం కాదు. రక్షతంత్రాల ఉపయోగం అనేది ఉండదు. మూర్తిమత్వం చిన్నాభిన్నం కాదు. తన స్వీయ అవగాహన పెంపొందిస్తుంది, సర్దుబాటును పెంపొందిస్తుంది, స్వేచ్ఛగా సుఖంగా జీవించడానికి తోడ్పడుతుంది మార్గదర్శకత్వం అండ్ మంత్రమైనటువంటి ప్రక్రియ. పేపర్ 1లో ఎక్కువ గైడెన్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. పేపర్ 2లో ఎక్కువగా కౌన్సిలింగ్ మీద ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. మరి పాఠశాల స్థాయిలో మార్గదర్శకత్వం మంత్రణం మనం సందర్భానుసారంగా వినియోగించి పిల్లల యొక్క సమస్యలు నివారిస్తూ వారి లక్ష్య మార్గానికి తోడ్పడాలని చెప్పి ఈ కాన్సెప్ట్ని మనకు పరిచయం చేయడం జరిగింది. ఇవి మార్గదర్శకత్వం మరియు మంత్రణం అనేటటువంటి కాన్సెప్ట్.